మంగళవారం చండూరు నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు సత్య న్యూస్తో మాట్లాడారు. మంగళవారం చండూరు నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు సత్య న్యూస్తో మాట్లాడుతూ, ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారందరూ ఘనంగా పూల పండుగ బతుకమ్మని జరుపుకుంటారని, పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగే వర్షాకాలం చివరిలో, శీతాకాలం ప్రారంభంలో ఈ బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుందని, రకరకాల పువ్వులు, గానుగ పూలు, తంగేడు పూలు, బంతి, చామంతి పూలు, జిల్లేడు పూలు, గడ్డి పూలు కలిపి బతుకమ్మను పేర్చి శిఖరం లేదా సిగ మీద గుమ్మడి పూలను ఉంచి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఈ పూల పండుగ ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుందని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పాటలు పాడి, కోలాటాలు ఆడి, నృత్యాలు చేసి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సిరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, చండూరు పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, నాంపల్లి పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విజయ్ కుమారి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.